హలో గైస్, ఇవాళటి క్వశ్చన్ పేపర్లో కొన్ని టర్మ్స్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దానికన్నా ముందు కొన్ని టర్మ్స్ వాటి స్టడీస్ ఏంటి అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇవి ఇండివిజువల్గా మన క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. మయాలజీ ఈజ్ స్టడీ ఆఫ్ మసిల్స్, ఆస్టియాలజీ స్టడీ ఆఫ్ బోన్స్, న్యూరాలజీ స్టడీ ఆఫ్ నర్వ్స్, పల్మనాలజీ స్టడీ ఆఫ్ లంగ్స్, కార్డియాలజీ స్టడీ ఆఫ్ హార్ట్, nephrology study of kidney, hepatology study of liver, cytology study of cells, histology study of tissues, dermatology study of skin, hematology study of blood. వాట్ ఈస్ ప్రైమరీ కాజ్ ఆఫ్ కన్కషన్ ఇన్ స్పోర్ట్స్? అంటే కన్కషన్ అంటే అది బ్రెయిన్ ఇంజురీకి సంబంధించింది. సో ఇది బ్రాకెట్స్లో నేను బ్రెయిన్ ఇంజురీ అని ఇచ్చాను, కానీ మన క్వశ్చన్లో మాత్రం ఇలా రాదు. సో ఆప్షన్స్: ఏ డిహైడ్రేషన్, బాడీలో వాటర్ తగ్గిపోవడము, డైరెక్ట్ ఇంపాక్ట్ టు ద హెడ్ అంటే హెడ్కి డైరెక్ట్గా ఇంజురీ కావడము, ఓవర్ యూజ్ ఆఫ్ ద మసిల్స్ని ఓవర్గా యూజ్ చేయడము, పూర్ ఫుట్వేర్ అంటే మన షూస్ సరిగా లేకపోవడం. సో ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ డైరెక్ట్ ఇంపాక్ట్ టు ద హెడ్, ఆప్షన్ బి. Total number of bones in a adult human skeleton: 205, 206, 207, 208. And the correct answer is B, 206 bones. Which of the following is a common symptom of a muscle strain? సో స్ట్రెయిన్ అంటే ఏదైనా మసిల్ ఇంజురీ కావచ్చు, లేకపోతే టెండాన్ ఇంజురీ కావచ్చు. సో మసిల్లో ఎలా అంటే ఓవర్ స్ట్రెచింగ్ ఆఫ్ ద మసిల్ ఆర్ ఓవర్ యూజింగ్ ఆఫ్ ద మసిల్స్తో కూడా ఈ ఇంజురీ అవుతుంది. సో మసిల్ స్ట్రెయిన్ అయినప్పుడు మనకు బాడీలో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? నమ్నెస్ అంటే తిమ్మిర్లు రావడము, స్వెల్లింగ్ అంటే వాపు, ర్యాషెస్ లేకపోతే జాయింట్ ఇన్స్టెబిలిటీ అంటే జాయింట్ సరిగా లేకపోవడం, మూమెంట్స్ ఇవ్వడం. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి, స్వెల్లింగ్. హూ ఈస్ ది గోల్డెన్ గర్ల్ ఆఫ్ ఇండియా అథ్లెటిక్స్? పిటి ఉషా, షైనీ విల్సన్, అశ్విని నాచప్ప, డ్యూటీ చంద్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ, పిటి ఉషా. What is RICE, RICE protocol used in sports medicine? So RICE అంటే రెస్ట్, ఐస్ అప్లై, కంప్రెషన్ అండ్ ఎలివేషన్. అంటే ఫస్ట్ రెస్ట్ ఇవ్వాలి, దాని తర్వాత ఐస్ అప్లికేషన్ చేయాలి. కంప్రెషన్ అంటే మన బ్యాండేజ్తోనే కవర్ చేయడము, అండ్ ఎలివేషన్ అంటే మన ఏదైతే ఇంజురీ పార్ట్ ఉందో అది కొంచెం హైట్లో పెట్టి దాన్ని ఎలివేషన్లో పెట్టడం. సో రైస్ మనము ఎప్పుడు వాడతాము? స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా, లేకపోతే రీహాబిలిటేషన్ ఎక్సర్సైజ్ అంటే మసిల్స్ లేకపోతే బాడీని ఫామ్లో తీసుకురావడము, ఇంజురీ ప్రివెన్షన్ కోసమా, లేకపోతే ఇనిషియల్ ట్రీట్మెంట్ ఆఫ్ అక్యూట్ ఇంజురీస్ అంటే చాలా సివియర్ ఇంజురీస్కి మనము ఈ ట్రీట్మెంట్ వాడతాము. సో ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి, ఇనిషియల్ ట్రీట్మెంట్ ఆఫ్ అక్యూట్ ఇంజురీస్. వాట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ హార్ట్ రేట్ ఆఫ్ ఏ పర్సన్? హార్ట్ రేట్ మెజర్ చేయడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ వాడతాము? గోనియోమీటర్, స్టెథోస్కోప్, స్కిన్ ఫోల్డ్ క్యాలిపర్, సాడియోమీటర్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి, స్టెథోస్కోప్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అఫీషియల్ ఇన్ బ్యాడ్మింటన్? టైమ్ కీపర్, సర్వీస్ జడ్జ్, అంపైర్, రెఫరీ. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ, టైమ్ కీపర్. విచ్ జాయింట్ ఈజ్ కామన్లీ అఫెక్టెడ్ బై ఏ రొటేటర్ కఫ్ ఇంజురీ? ఏ జాయింట్లో మనకు రొటేటర్ కఫ్ అనే ఇంజురీ వస్తుంది? నీ, షోల్డర్, ఎల్బో, యాంకిల్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి, షోల్డర్ జాయింట్. హూ వాజ్ ది ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ స్పోర్ట్స్? హెచ్సి బక్, డాక్టర్ ఏజి నోహరెన్, గురుదత్ సోంది, జనరల్ కెఎం కరియప్ప. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి, జనరల్ కెఎం కరియప్ప. వాట్ ఈస్ ది సర్కంఫరెన్స్ ఆఫ్ బాస్కెట్బాల్? బోత్ మెన్ అండ్ ఉమెన్. మనకు క్వశ్చన్లో ఓన్లీ మెన్ ఆర్ ఉమెన్ ఏదైనా ఒకటి రావచ్చు. సో ఆప్షన్స్: 75 to 78 సెంటీమీటర్స్, 80 to 82 సెంటీమీటర్స్, 65 to 67 సెంటీమీటర్స్, 55 to 58 సెంటీమీటర్స్. సో ద ఆన్సర్ ఈస్ ఏ, 75 to 78 సెంటీమీటర్స్ ఫర్ మెన్, సి, 65 to 67 సెంటీమీటర్స్ ఫర్ ఉమెన్. Which sports injury is often referred to as turf toe? అచిలిస్ టెండనైటిస్, ఇది యాంకిల్ వెనకాల భాగంలో ఇంజురీ. పటెల్లార్
టెండనైటిస్. ఇది నీ ఇంజురీ. దీనికి ఇంకొక పేరు ఉంది జంపర్స్ నీ. క్వశ్చన్లో జంపర్స్ నీ ఉంటే ఆప్షన్ బి విల్ బి ద ఆన్సర్. ప్లాంటార్ ఫ్యాసిటిస్ ఇది మన యాంకిల్ కింద భాగంలో ఇంజురీ. మెటాటార్సో ఫాలెంజియల్ జాయింట్ స్ప్రెయిన్ ఇది కాలి వేళ్లకు ఇంకా కాలికి మధ్యలో ఉన్న జాయింట్లో ఇంజురీ అవుతే దాన్ని మెటాటార్సో ఫాలెంజియల్ జాయింట్ స్ప్రెయిన్ అంటాము. సో ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి, మెటాటార్సో ఫాలెంజియల్ జాయింట్ స్ప్రెయిన్. Baron Pierre de Coubertin died in the year 1937, 1948, 1915, 1926. And the correct answer is A, 1937. What is the purpose of wearing brace or support after an injury? అంటే ఇంజురీ అయిన తర్వాత మనము నీ క్యాప్స్ కానీ లేకపోతే ఏదైనా సపోర్ట్ ఇవ్వడం కానీ దానికి కారణం ఏంటి? టు ఇంక్రీజ్ బ్లడ్ ఫ్లో, టు ఇమొబిలైజ్ ది ఇంజూర్డ్ ఏరియా అంటే ఆ ఇంజూర్డ్ ఏరియాని మనం ఎక్కువ మూమెంట్ ఇవ్వకుండా పెట్టడానికి, టు రిడ్యూస్ ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ అంటే ఆ పార్ట్లో ఇంజురీ పార్ట్లో కొద్దిగా రెడ్నెస్ ఉండడము, లేకపోతే స్వెల్లింగ్ అవడము, పెయిన్ ఉండడము, లేకపోతే ఆ పార్ట్ ఫంక్షన్ కాకపోవడము. లో ఇంపాక్ట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అంటే యాక్టివిటీస్ చేసేటప్పుడు ఎక్కువ ఫోర్స్ పడకుండా చూసుకోవడం. సో ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి, టు ఇమొబిలైజ్ ది ఇంజ్యూర్డ్ ఏరియా. Who was the founder of trial and error theory? Thorndike, Kohler, Kofta, Skinner. And the correct answer is A, Thorndike. A condition of stretch or tear of a ligament, the fibrous band of connective tissue that joins the end of one bone with another, is called acute injury అంటే చాలా సివియర్ ఇంజురీ, ఫ్రాక్చర్, స్ప్రెయిన్, స్ట్రెయిన్. అంటే లెగమెంట్ దగ్గర ఇంజురీ అయితే దాన్ని స్ప్రెయిన్ అంటాము, టెండన్ ఆర్ మసిల్ దగ్గర ఇంజురీ అయితే దాన్ని స్ట్రెయిన్ అంటాము. సో లిగమెంట్ అనేది ఒక టిష్యూస్ ఒక బోన్కి ఇంకో బోన్కి జాయిన్ చేయడాన్ని లెగమెంట్ అంటారు. సో ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి, స్ప్రెయిన్. డ్యూరింగ్ ట్రైనింగ్ ది సెన్సేషన్ ఆఫ్ వామిటింగ్ ఈజ్ కాజ్డ్ డ్యూ టు అంటే ట్రైనింగ్ చేసేటప్పుడు వామిటింగ్ లాంటి సెన్సేషన్ ఎందుకు అవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ వలన, లేకపోతే మోర్ ఆక్సిజన్ ఇంటేక్ అంటే ఆక్సిజన్ ఎక్కువ తీసుకోవడం వలన, అడ్రినలైన్ అంటే ఇది ఒక న్యాచురల్ హార్మోన్ అంటే ఎప్పుడైతే స్ట్రెస్ అవుతుందో మన బాడీ అడ్రినలైన్ అనేది న్యాచురల్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. సో దీని మూలాన మనకు హార్ట్ బీట్ ఫాస్టర్ అవుతుంది. నెక్స్ట్ ఈజ్ అక్యుమిలేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్. అక్యుమిలేషన్ అంటే గ్యాదర్ చేసుకోవడము అంటే కొద్దిగా జమ చేసుకోవడము. లాక్టిక్ యాసిడ్ అనేది ఒక కెమికల్. అది ఎప్పుడు మన బాడీలో సెల్స్కి ఎప్పుడైతే ఎనర్జీ కావాల్సి వస్తుందో అప్పుడు మన బాడీ లాక్టిక్ యాసిడ్ని అదొక కెమికల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ లాక్టిక్ యాసిడ్ని ఎక్కువ అవుతే మన మసిల్ ఫెటిగ్ అవుతుంది అంటే టైర్డ్నెస్ అవుతుంది, డిజీనెస్ అవుతుంది. దీని మూలన మనకు వామిటింగ్ సెన్సేషన్ అవుతుంది. సో ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి, అక్యుమిలేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ రెస్ట్రిక్షన్ ఆఫ్ లిబరో ఇన్ వాలీబాల్? అంటే లిబరోకి కొన్ని స్కిల్స్ పర్ఫామ్ చేయడానికి వీలు లేదు. అవి ఏంటివి? సర్వ్, బ్లాక్, స్మాష్, ఆల్ ఆఫ్ ది అబౌవ్. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి, ఆల్ ఆఫ్ ది అబౌవ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎంజైమ్ డైజెస్ట్ ఫ్యాట్? సో ఎంజైమ్ ఈజ్ నథింగ్ బట్ ప్రోటీన్స్. సో ఈ ప్రోటీన్స్ మనము తీసుకునే ఫుడ్ ద్వారా కాకుండా అవర్ బాడీ ప్రొడ్యూసెస్ సమ్ ఎంజైమ్స్. అంటే ఆ ఎంజైమ్స్ ఏంటి అంటే ఆ ఫ్యాట్ని డైజెస్ట్ చేసే శక్తి ఉంటుంది. సో ఆ ఎంజైమ్స్ ఏంటి? టైలిన్, పెప్సిన్, రెనిన్, గ్యాస్ట్రిక్ లిపేస్. సో ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి, గ్యాస్ట్రిక్ లిపేస్. Which institute is also known as Mecca of Indian sports? Sports Authority of India, SAI, Indian Olympic Association, IOA, Young Men's Christians Association, YMCA, Netaji Subhash National Institute of Sports, NSNIS. And the correct answer is D, NSNIS. Football Men's Junior National Championship is also called BC Roy Trophy, Durand Cup, Subrato Cup, Rovers Cup. And the correct answer is A, BC Roy Trophy.